నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఏకలవ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రమణారెడ్డి. ఎరుకలు అన్ని రంగాలను అభివృద్ధి చెందాలని పిలుపు. ₹2 కాయిన్ మింగేసిన 2 ఏళ్ల బాలుడు. కామారెడ్డి జిల్లాలో ఘటన. చాకచక్యంగా నాణ్యం బయటకు తీసిన వైద్యులు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుపై స్పందించిన మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ. తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే అక్రమ కేసులు పెట్టారని ఆరోపణ. తొలి ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే భక్తులు భారీగా ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాభిషేకాలు, మహాన్యాస రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, విష్ణు పారాయణం చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ప్రజలు తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూ పండుగల్లో ఎంతో విశిష్టత కలిగిన తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. విష్ణుమూర్తిని కొలవడం ఏకాదశి ప్రత్యేకత కావడంతో వైష్ణవ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. పలు ఆలయాలు అర్చకులు పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలు ఉదయం నుంచే భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పవిత్రమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడం, ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణాలు భక్తుల గోవింద గోవింద నామస్మరణతో మారుమోగాయి. विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला पांडुरंग विठ्ठला हरि ओम विठ्ठला पांडुरंग विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला पांडुरंग विठ्ठला रुक्मिणीकांत विठ्ठला पंढरीनाथ विठ्ठला रुक्मिणीकांत विठ्ठला पंढरीनाथ विठ्ठला राधा श्याम विठ्ठला सीताराम विठ्ठला राधा श्याम विठ्ठला सीताराम विठ्ठला द्वारकेचा राजा तू पंढरीच्या पाटला द्वारकेचा राजा तू पंढरीच्या पाटला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला पांडुरंग विठ्ठला
గురుభక్తిని చాటి చెప్పిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఏకలవ్యుడని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. తన గురుభక్తిని చాటుకోవడం కోసం బొటన వేలును త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఎరుకల కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఏకలవ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకాగ్రతతో విలువిద్యను అభ్యసించి ఆ విద్యలో రాణించిన గొప్ప వ్యక్తి ఏకలవ్యుడని చెప్పారు. ఎరుకలు ఆయనను ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గారికి మా సంఘ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు సంబంధించి నిధుల విడుదలలో జాప్యం లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య అన్నారు. జిల్లాలో ఉన్న 20% ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి అధికారులు చొరవ చూపాలన్నారు. సివిల్ రైల్ డే కార్యక్రమాన్ని నిర్వహించి ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు చట్టాలు, సంక్షేమ పథకాల గురించి సంపూర్ణ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ ల్యాండ్ మరియు అట్రాసిటీస్ కేసులపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు మరియు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య అధికారులు, ఎస్సీ ఎస్టీ సంఘాల సభ్యులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాలు, సంక్షేమ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పెండింగ్ కేసులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలన్నారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైల్ డే 3 నెలలకు ఒకసారి డివిఎంసీ సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లాలో కొత్త విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి 30 గుంటల స్థలాన్ని కేటాయించినందుకు కలెక్టర్ ఆశీష్ సంగ్వాను అభినందించారు. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు సంబంధించి నిధుల అమలులో జాప్యం లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులకి ఉపయోగించాలని, కాంట్రాక్ట్ పనుల్లోనూ వారికి రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలన్నారు. దేవంపల్లిలో నిర్వహిస్తున్న లింగంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను లింగంపేటలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి, బికనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామాల్లో దళితుల భూముల సమస్యలను పరిష్కరించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోర్డు వేయించాలని సూచించారు. ఎల్లారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆర్డీఓ ఆధ్వర్యంలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. దయచేసి గమనించాలని చెప్పి అందరూ కోరుతూ ఉన్నా. మా డిబిఎఫ్ శంకర్ గారు, మా సీలు గారు, సంజీవ్ గారు ఉన్నారు. మా నిత్యం దళిత సంఘాల సమస్యల కోసం వారు పోరాటం చేస్తూ ఉన్నారు. నేను వారికి హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సివిల్ లైన్ చెప్పిన ఇంకోటి మన ఎస్సీ స్టడీ సర్కిల్ తాము బాగా చెప్పిండు. కరెక్ట్ గా ఒక డివైడ్ రాయండి. కామారెడ్డి పెద్ద టౌన్, ఇబ్బంది కాదు. నేను చిన్నప్పుడు నుంచి రైల్వే పెద్ద వ్యాపార సెక్టర్ కామారెడ్డి. ఇక్కడ చాలా మంది చదువుకుంటారు. ఎస్సీ ఎస్టీల కూడా బాగా మంది చదువుకుంటారు కనుక స్టడీ సర్కిల్ కావాలని మీరు డివైడ్ రాయండి. నేను తప్పకుండా సోషల్ మినిస్టర్ మొన్నే మన లక్ష్మణ్ గారు వచ్చారు. తప్పకుండా ఆయన ప్రయత్నం చేస్తా. అందుకంటే అవసరం సీఎం కూడా కలుస్తా. సీఎం గారు నాకు మంచి మిత్రుడే. మేము ఇద్దరు ఒకటే బ్యాంకు 2000 నేను ఆయన కూడా చెప్పిస్తాం. తప్పకుండా నేను ఇది కావాలంటే తప్పకుండా ఇచ్చేటువంటి గొప్ప ఉదయమైన వ్యక్తి నా సీఎం గారు. నా మాట కూడా కాదన్నాడు. తప్పకుండా లెటర్ తప్పకుండా పాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై కూడా మనం మాట్లాడి మన పరిష్కారం దిశగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మా జిల్లా యంత్రాంగానికి, మా దళిత నాయకులకు అందరికీ కోరుతున్నా. మీరు ఆయన ఉంటే కూడా పిటిషన్ ఇవ్వండి. అవి అయినాకనే ఇంటికి వెళ్ళిపోతా. ఓన్లీ తొందరగా రాకుండా 1 by 1 రండి. కలెక్టర్కి ఇచ్చాడు, కలెక్టర్కి ఎండార్స్మెంట్ చేసిపోతా. ఎస్పీకి ఇచ్చాడు, ఎస్పీకి ఎండార్స్మెంట్ చేసిపోతా. ఇంకేం సమస్య కూడా చెప్తా. మీరు అందరూ కూడా మనం కూడా నేను ఒకటే కోరుతూ ఉన్నా. మానవ సేవే మాధవ సేవ, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి నేను మా యొక్క జిల్లా అధికారులను కోరుతూ ఉన్నా. 3-4 సంవత్సరాల నుంచి అంచివేయ వర్గం ఎస్సీ ఎస్టీ. మరి వాళ్ళ యొక్క సమస్యలను పోలీస్ శాఖ కానీ, జిల్లాధికారులు కానీ మానవీయ కోణంలో ఆలోచించి సహాయం చేయాలని చెప్పి పోలీసుకి వచ్చేటువంటి ఒక కాంప్లైంట్ దారును గౌరవ మర్యాద ఇచ్చి వాళ్ళకు ఇస్తే ఒక 50%
కాంప్లైంట్దారుడు సంతృప్తి చెందుతాడు. దాన్ని దృష్టి పెట్టుకొని మరి పెళ్లి పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కూడా పోలీస్ శాఖ అధికారులు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు మన పదే చెప్తాడు మరి పెళ్లి పోలీసింగ్ ఉండాలని చెప్పి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి అందరికీ కూడా సేవ చేసేటువంటి అదృష్ట భాగ్యం మీకు కలిగింది. తప్పకుండా మా ఎస్సీ ఎస్టీలకు సేవ చేయండి, వారి సమస్యలన్నీ కూడా మానవీయ కూడా ఆలోచన పనిచేయాలని చెప్పి మరి యాక్టివ్ ఉన్నటువంటి ఎస్పీ గారు కలెక్టర్ గారు మన యువకులు తప్పకుండా మా అడిషనల్ గారు మేడం గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి సమస్యల పరిష్కారం చేయాలి. మా లీలాదేవి మేడం అయితే మా కమిషన్ సభ్యురాలు రెండోసారి కూడా సభ్యులు ఉన్నారు. మీ ఆఫీస్ కి కూడా ఇన్విటేషన్ పంపిస్తాం అండ్ రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేయడానికి డిఎస్సిటీ మీరు కన్వీన్ చేయాలి. తర్వాత రిలీఫ్ అండ్ కంపల్సేషన్ ఫైల్స్ కూడా ఇక్కడ టైం తీసుకున్నాము. తర్వాత లింగంపేట్ స్కూల్ కోసం ల్యాండ్ ఐడెంటిఫికేషన్ తర్వాత బిల్డింగ్ చేంజ్ కూడా తొందరగా తర్వాత మిగతా ఇష్యూస్ కూడా అప్లికేషన్స్ ఇచ్చిన అప్లికేషన్స్ కూడా అన్ని సిస్టమేటిక్ గా చేస్తాం. సిబిఎఫ్ అండ్ అన్ని ఎస్డిఎఫ్ ఫండ్స్ ఎస్సీ ఎస్టీ సప్లైన్ ప్రకారం శాంక్షన్స్ ఇస్తున్నాం. ఏమైనా సిబిలో మీరు కూడా చెక్ చేయాలి. తర్వాత ఇంజనీరింగ్ ఏజెన్సీస్ కూడా ఈ వర్క్స్ తొందరగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లైన్ కింద ఇచ్చిన వర్క్స్. సీజనల్ డిజీజ్ కోసం కూడా శానిటేషన్ డిఎంహెచ్ అండ్ డిపిఓ అండ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్స్ కూడా చేస్తున్నాము. అక్కడ కూడా శానిటేషన్ చెక్ చేస్తున్నాము. డైలీ మలేరియా ఇవన్నీ డిజీజెస్ రాకుండా చూసుకుంటున్నాము. తర్వాత రెవెన్యూ అసైన్ ల్యాండ్ ఇష్యూస్ గురించి కూడా ఇప్పుడు జస్ట్ నా రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయింది. అరౌండ్ 32,000 అప్లికేషన్స్ కామారెడ్డి జిల్లాలో వచ్చాయి. అవి ఆల్ తహసీల్దార్స్ అండ్ టీమ్స్ ఎగ్జామిన్ చేస్తున్నారు అండ్ డిస్పోజ్ కూడా చేస్తున్నారు. సో అసైన్ ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా అప్లికేషన్స్ వచ్చాయి. అక్కడ అవి కూడా చేస్తాం. ఇందిరా మండలంలో కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ క్రైటీరియా తీసుకొని శాంక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. సో ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఎన్ని ఎస్సీ ఎస్టీస్కి ఎన్ని హౌసెస్ ఉన్నాయి అది ఆ డేటా కూడా. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేశారని ఆయన భార్య మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఆరోపించారు. పేరు పదార్థాల నిల్వ కేసులో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదన్నారు. శ్రీవారి వెంచర్స్ ను బిగ్బూస్ ఎకో టౌన్షిప్ వారికి అప్పజెప్పామన్నారు. మా పేరిట ఒక గుంట భూమి కూడా లేదని చెప్పారు. రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఇందుప్రియ మాట్లాడుతూ రాజకీయ కక్ష కారణంగానే తమపై ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తున్నామన్నారు. పేడి పదార్థాల నిల్వ కేసులో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారని చెప్పారు. మా కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అండగా ఉన్నారని పేర్కొన్నారు. 2023లోనే శ్రీవారి వెంచర్ ను విభూస్ ఏకో టౌన్షిప్ వారికి అప్పజెప్పామన్నారు. ఆ వెంచర్ తో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని, ఒక గుంట భూమి కూడా తన భర్త పేరు మీద లేదన్నారు. తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే అక్రమ కేసులు పెట్టారని ప్రజలే త్వరలో నిర్ణయిస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామెడీ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి కోసం తీవ్రంగా కృషి చేశామని పేర్కొన్నారు. అలాగే మా భర్త పేరు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్ టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది. మనకి 2023లో ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కామారెడ్డి నుంచి మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి మేమందరం కూడా మా తోటి కౌన్సిలర్స్తో పాటు అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మండలాలు అలాగే టౌన్లో కూడా తిరగడం జరిగింది. మరి దీన్ని యొక్క కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రెసిడెంట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి
మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి పిసిసి జనరల్ సెక్రటరీగా పార్టీ నుంచి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఈ పదవి వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉంటూ మా భర్త బయలుదేరడం జరిగింది. 2 hours అవుతున్నా కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మరి నేను చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కొంచెం సేపటికి అంటే సుమారు నాకు 11 o'clockకి కాల్ రావడం జరిగింది. మీ భర్తని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అని చెప్పడంతో మా తోటి కౌన్సిలర్స్తో పాటు మేమందరం కూడా బయలుదేరి మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేసినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. మరి యొక్క రాజకీయ కక్షలన్నీ కూడా మీరందరూ ప్రజలు గమనించాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. అలాగే ఈ వెంచర్ గురించి చెప్పాలంటే నార్మల్గా అన్న ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఒక రాయి తొలగించాలన్నా కానీ మనము బ్లాస్ట్ కానీ ఇలాంటివి పెట్టి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లొకేషన్ లో మనం దేవునిపల్లి కానీ మొబైల్స్ కానీ రెడ్డి గారిని ఇప్పించడము ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. మేము ఇలాగే పార్టీ గురించి కష్టపడతాం. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు సర్పంచ్ కానీ అలాగే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో కానీ ఎంతో కష్టపడి కృషి చేసి మరి ప్రజల్లోనే ఉండి ప్రజల దగ్గరికి మా యొక్క స్కీమ్స్ గురించి కానీ పార్టీ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చైనా కష్టపడతాము. చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా మా భర్త అయినా కానీ అలాగే నేనైనా కానీ మా తోటి కౌన్సిలర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏవైతే ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ కూడా మరి మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సరైన న్యాయం చేస్తారనే నమ్మకం నాకుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు కానీ ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్ ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్
ఫోన్ 08462255189. సరైన ధృవపత్రాలు లేని వాహనాలు నడిపితే చర్యలు తప్పవని కామారెడ్డి పట్టణ సీఐ నరహరి అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, నిజాం సాగర్ చౌరస్తా తదితర ప్రాంతాలలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనదారుల ఆర్సీ, కాలుష్య నిర్ధారణ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ నరహరి చెప్పారు. వాహనదారులు సరైన ధృవపత్రాలు కలిగి ఉండేలా చూసుకోవాలని, బైక్ పై ట్రిబుల్ రైడింగ్ చేయవద్దన్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లవద్దని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. రెండేళ్ల బాలుడు ₹2 కాయిన్ మింగేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కంగారు పడ్డ తల్లిదండ్రులు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి బాలుడి తరలించగా వైద్యులు చాకచక్యంగా ఆ కాయిన్ ను బయటకు తీశారు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పిల్లలు తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. మనం వద్దన్న పనిని మాత్రమే చేస్తూ చికాకు తెప్పిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం చాలా కామన్. ఈ నేపథ్యంలోనే కొంతమంది కాయిన్స్, మూతలు లాంటివి మింగేస్తారు. అయితే సరిగ్గా అలాంటి సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. లింగంపేట మండలం చెందిన తన్వీర్ అనే 2 ఏళ్ల కుర్రాడు ₹2 నాణెం మింగేశాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ తరుణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన వైద్యులు చాలా చాకచక్యంగా ఆ ₹2 బిల్లును బయటకు తీశారు. దీంతో తన్వీర్ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఏకలవ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రమణారెడ్డి. ఎరుకలు అన్ని రంగాలను అభివృద్ధి చెందాలని పిలుపు. ₹2 కాయిన్ మింగేసిన 2 ఏళ్ల బాలుడు. కామారెడ్డి జిల్లాలో ఘటన, చాకచక్యంగా నాణ్యం బయటకు తీసిన వైద్యులు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుపై స్పందించిన మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ. తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే అక్రమ కేసులు పెట్టారని ఆరోపణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సరే, నమస్కారం. చూస్తూనే ఉండండి K9, ప్రతిక్షణం ప్రజాపక్షం.